జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 113. ముద్దుల తనయ. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. గీత 5వ అధ్యాయం 7, 8, 9 శ్లోకాలు. నిష్కామ కర్మాచరణం, నిర్మల హృదయం, మనోజయం, ఇంద్రియ నిగ్రహం కలిగి సమస్త జీవులలో ఉండే ఆత్మ తన ఆత్మ ఒకటే అని తెలుసుకున్నవాడు కర్మలు చేసిన ఎలాంటి దోషము అంటదు. పరమార్థతత్వం తెలిసిన కర్మయోగి తానేమీ చేయడం లేదనే తలుస్తాడు. చూడడంలో, వినడంలో, తాకడంలో, వాసన చూడడంలో, తినడంలో, నడవడంలో, నిద్రపోవడంలో, ఊపిరి పీల్చడంలో, మాట్లాడడంలో, గ్రహించడంలో, కళ్ళు తెరవడంలో, మూయడంలో ఆయా ఇంద్రియాలే వాటి వాటి విషయాలలో ప్రవర్తిస్తున్నాయని అతను తెలుసుకోవడమే దీనికి కారణం. ఖమ్మం నుండి 30/10/1963న ఒక సోదరి వ్రాసిన ఉత్తరం ఇది. అమ్మ యొక్క అతి పవిత్ర పాదపద్మములకు మీ అనుంగు పుత్రిక హృదయపూర్వకంగా నమస్కరించి వ్రాయినది. అమ్మ, మీ దివ్య సందర్శన భాగ్యం లభించకపోయినా, మీ పాదధూళి నా శిరస్సును పావనం చేయకపోయినా, మీ కౌగిలిలోని అద్వితీయ ఆనందాన్ని చవి చూడలేకపోయినా, మీ పవిత్రమూర్తి నా హృదయంలో నింపుకొని పూజ చేసి తరించే శక్తినైనా సంపూర్ణంగా అనుగ్రహించమ్మా. కొత్తగా వివాహమయ్యి నవజీవితంలో అడుగుపెట్టిన నాకు ఆదర్శ గృహిణిగా రూపొందాలని ఉందమ్మా. ఈ నా కోరిక నెరవేరటానికి మీ అనుగ్రహం సంపూర్ణంగా లభించాలి. పతిని దైవతుల్యుడని భావించి సేవించి తరించే శక్తిని ప్రసాదించి కామక్రోధాలకు దూరంగా ఉండి భగవానుని ఎల్లవేళలా స్మరించి ధన్యత చెందే భాగ్యం కావాలి. అమ్మా, మీ పవిత్ర రూపం మదిలో చిత్రించుకొని మహానందాన్ని పొందేందుకు మీ ఛాయాచిత్రాన్ని ఒకటి పంపించమ్మా. మీ అనుంగు పుత్రికను ఆశీర్వదించి ఒక్క లేఖ వ్రాయవా అమ్మా. ప్రేమమయివి, అమృత హృదయం గల అమ్మవి, నాపై నీ కృపామృతము చిలికి నా జన్మను పావనమొనదించవా అమ్మా. తప్పకుండా మా అమ్మ యొక్క ఆశీర్వాదం నాకు లభిస్తుందని నాకు గట్టి నమ్మకం ఉందమ్మా. అమ్మలకు అమ్మవై ఒప్పుచున్న అమ్మ యొక్క అనురాగం నాపై నిండుగా ఉంటుంది. జగన్మాతవైన మీ పవిత్ర దృష్టి నాపై కూడా ప్రసరింపజేసి నా జీవితాన్ని పావనమనరించమ్మా. అఖిలాండేశ్వరివి, ఆర్తజన అభయంకరివైన నీవు నా ఆర్తనాదాన్ని ఆలకించవా. అమ్మా, ఆశ్రిత జన కల్పవల్లివి, ఆలకిస్తావు కదమ్మా. నీ కరుణకు అందరూ పాత్రులవుతారని విని మూర్ఖురాలినైన నేను కూడా మీ పాదాల చెంత ఆశ్రయం లభిస్తుందని ఆశతో రాస్తున్నానమ్మా. ఈ దీనురాలి మొర ఆలకిస్తావా అమ్మా. మీ అమృత హస్తంతో దీనికి ప్రత్యుత్తరం రాస్తావా అమ్మా. ఇక ఉంటానమ్మా. సర్వాంతర్యామివి, నీకు తెలియంది ఏమీ ఉండదు. ఇట్లు మీ ముద్దుల తనయ్య విమల. ఎవరి సోదరి విమల? తెలుసుకునే ముందు ఆ అక్కయ్య భావతరంగాలలో ఒకసారి మునకలేద్దాం. నిర్మల నయనాలతో బంగారులా మెరిసే శరీరకాంతితో విశాలమైన కనుబొమ్మల నడుమ అరుణకాంతులను వెదజల్లే కుంకుమ వెలుగుతో మందస్మిత వదనారవిందయ్యై అమ్మ వచ్చిన బిడ్డలనందరినీ ఆదరిస్తూ ఉంటుంది. అనురాగం నిండిన స్వరంతో అమ్మ ఒక్కసారి నాన్నా అంటే చాలు ఎంతటి మూర్ఖునికైనా కనులలో అశ్రువులు ఆనంద సాగర తరంగాలై ఉప్పొంగుతాయి. ఎంతటి పతితులైనా ఆ జనని పవిత్ర చరణస్పర్శతో పావనులై ఆ మందిరంలో పసిపాపలై పారాడుతారు. జ్ఞానమనే ఉగ్గును పోసి అనురాగమనే పాలతో పెంచుతూ ఉంది అమ్మ తన అంతులేని సంతానాన్ని. గోవు వద్ద క్షీరాన్ని కుడిచే లేగను కొంతసేపైన తర్వాత దూరంగా ఈడ్చుకు వెళ్ళి కట్టేస్తారు. అప్పుడది విడవలేక విడిచి వెళ్తుంది. అమ్మ దగ్గర నుండి వెళ్ళేవారి ఆవేదన కూడా అలాగే ఉంటుంది.
కర్కశమైన కర్మపాశము ఈ భయంకర బాహ్యలోకానికి ఈడ్చుకొని వస్తూ ఉంటే వారనుభవించే ఆవేదనకు అంతుండదు. ఆ దుర్భర వేదనను సహించలేక బిగ్గరగా ఏడుస్తారు. అక్కయ్య అమ్మను ఎంతగా అర్థం చేసుకున్నది. ఈ అక్కయ్య నివాస స్థలం ఖమ్మం పట్టణం. అక్కయ్య 1963 సంవత్సరం నుండి అమ్మే సర్వస్వంగా భావించి అర్చిస్తున్నది. అమ్మ సిద్ధాంతాలు, దీనజనుల ఎడల అమ్మ ప్రేమపూర్వక ఆదరణ ఆమెను అపరిమితంగా ఆకర్షించాయి. మాంగల్యం ఎడల, వివాహం ఎడల, భర్త ఎడల, ప్రాతివ్రత్యం ఎడల అమ్మ అభిప్రాయాలకు ముగ్ధురాలైనది. ఆనాటి తరానికి అవి ఆదర్శప్రాయం. ఎందరో ఆచరించి తమతో పాటు తమ జీవన సహచరుల జీవితాన్ని పావనం చేయడంతో పాటు తమ చుట్టూ ఉన్న వారి జీవితాలను సమూల ప్రక్షాళన చేయ సంకల్పించారు. చేశారు కూడా. ఒక దీపం వెలిగితే ఆ చుట్టుపక్కల చీకటికి స్థానం లేకపోవటంలో విచిత్రమేమున్నది? అమ్మ దగ్గర తాను పొందిన ఆప్యాయత, ఆదరణలు అవసరం ఉన్న అందరికీ పంచటం హర్షించదగ్గ విషయమేగా. సరిగ్గా విమలమ్మ గారు అదే చేసింది. తాను ఉన్న ఇంటినే భగవన్ మందిరం చేసింది. లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఆమె ఇంటినే లక్ష్మీ నరసింహ నిలయం చేశారు. ఆయన తన ఇంట్లో నివాసం ఏర్పరచుకునేటట్లుగా తన పవిత్రతను విమలమ్మ గారు పెంచుకున్నది. అదే కదా దీని అర్థం. అమ్మ ప్రేమను అనంతంగా కావలసిన వారందరికీ పంచింది. అమ్మతో తాదాత్మ్యం చెందింది. జీవన శ్లేష్మంలో ఈగల్లాగా కొట్టుమిట్టాడుతున్న వారికి తన ప్రేమహస్తం అందించింది. అమ్మ వెలిగించిన దీపం తానన్నది. అమ్మ మాటలే తనకు దిక్సూచి అన్నది. అమ్మను గుర్తు చేస్తూ తనను, తన నరసింహస్వామిని చూడవచ్చిన వారికి ప్రేమగా భోజనం పెడుతుంది. 5 దశాబ్దాలకు పైగా నీకున్నది తృప్తిగా తిను, ఇతరులకు ఆదరణగా పెట్టుకో, అంతా వాడే చేస్తున్నాడనుకో అన్న అమ్మ మాటను అక్షరాలా పాటిస్తున్నది. సమయం కుదిరినప్పుడల్లా అమ్మ సందేశామృతం కూడా వడ్డిస్తుంది. అమ్మను ఇలా ప్రార్థించింది. నీ సిగలో ముడవబడిన పూలమాలలో, నీ గళసీమన అలరారే పుష్పహారంలో ఒక పుష్పంగా స్థానం కావాలని నా ఆకాంక్ష. నీ పాదాల క్రింద నలిగిపోయే పుష్పాలలోనే నాకు చోటు కల్పించి నీ చరణ సన్నిధిన నా జీవన చరమాంకాన యవ్వనికి దింపాలి. అమ్మను ఇలా వర్ణించింది. అమ్మ అపార కరుణామయి, వాత్సల్యపయోధి. ఆ దివ్యజన్ని భవ్యచరణాలంటని జన్మ నిరర్ధకం. చూపరుల పాపాలను దగ్ధం చేసే అగ్నిగోళంలా వెలుగుతూ ఉంటుంది అమ్మ నుదుట ఎర్రని కుంకుమ. ఆ తల్లి కనుదోయిలో కరుణ చిప్పిలుతూ ఉంటుంది. చిగురుటాకుల వంటి ఆ సన్నని పెదవులపై చల్లని వెన్నెలలాంటి దరహాసం చూపర్లకు ప్రశాంతతను ప్రసాదిస్తుంది. కరుణ నిండిన ఆ కంఠధ్వనిలో వాత్సల్యం తొణికిసలాడుతూ ఉంటుంది. పసిడి కాంతులు విరజిమ్మే ఆ శరీరం పవిత్ర భక్తిభావాన్ని పటుతరం చేస్తుంది. లేత గులాబీ రేకుల లాంటి అతి సున్నితమైన మెత్తని పాదాలు మన మొరటు చేతుల స్పర్శకు కందిపోతాయి. కానీ అమ్మ తన బిడ్డల కొరకు ఎలాంటి కష్టాన్నైనా సహిస్తుంది. పరిమితి లేని తన సంతతిపై అపరిమితమైన ప్రేమ అమ్మకు. ఏ మహాకవులు రచించని, ఏ మహనీయులు వచించని విధంగా భావగర్భితములై అతి సున్నితంగా సరళంగా ఉంటాయి అమ్మ పలుకులు. ఆ విశ్వజనని వినీల విశాల నయనాలలోకి అవలోకిస్తూ అవధులు లేని అనురాగ స్రవంతిలో విలీనమవుతారు అమ్మ సంతానం. ఈ చరాచర సృష్టికోటి అంతా ఆ చల్లని తల్లి చరణాల నీడలో విశ్రమిస్తుంది. ఆ కనుల కదలికలోనే ఈ సృష్టి నడకంతా సాగుతూ ఉంది. చివరగా అమ్మ ఆదేశాన్ని తను పాటిస్తానన్నది అక్కయ్య. అమ్మ ఆదేశమేమిటి? ప్రత్యక్షంగా ఆదేశం ఇవ్వాలా? అమ్మ జీవితం పరిశీలిస్తే మహిళా లోకానికి ఒక దివ్య ప్రబోధం కనిపిస్తుంది. స్త్రీ కూతురిగా, భార్యగా, తల్లిగా ఎట్లా నడుచుకోవాలి అన్న ప్రశ్నకు అమ్మ జీవితమే సమాధానం. అమ్మ ఆదర్శమైన పుత్రిక, ఆదర్శమైన భార్య, జగత్తుకంతకు ఆదర్శమైన అపూర్వమైన తల్లి. అమ్మ మానవిగా మాటలలో సలహాలు చెబుతుంది, క్రియలో మాధవిగా తీర్పునిస్తుంది. అందుకే నువ్వు నా జీవన సారథివే కాదు, జీవనమని తెలిసినా నా ఆవేదనను నీకు నివేదిస్తున్నాను.
నువ్వు నా వనమాలివి, నిర్మాతవు. మా కర్తవ్యం ఏమిటో ఆదేశించావు. ఆచరించడమే మా కర్తవ్యం అన్నావు. బాగానే ఉన్నది అన్న విమలమ్మ గారు అమ్మ ఆదేశించిన కర్తవ్యాన్ని పాలిస్తూనే ఉన్నది. తన చుట్టూ అందరికీ ఆమె అమ్మ. విమలమ్మ గారికి 3 పిల్లలు. 3కి అమ్మే నామకరణం చేసింది. కుమారులిద్దరికీ ప్రేమకుమార్, శ్యామ్, కూతురుకు హైమా అని పేరు పెట్టింది. ముచ్చటైన కుటుంబంతో, భరత కోటేశ్వరరావు గారితో, కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, మనవళ్ల సంతానంతో ఆదర్శవంతమైన భగవద్భక్తురాలిగా, అమ్మ బిడ్డగా అక్కయ్య జీవితం కొనసాగిస్తున్నది. విమలమ్మ గారు అమ్మ వరప్రసాదిని. జయహోమాత. వ్యాసం 114. పెట్టుపోతలలో అక్కయ్య. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. గీత 9వ అధ్యాయం 22వ శ్లోకం. ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించేవారు మరియు నా పట్ల ప్రత్యేకమైన భక్తిని కలిగి ఉంటారు. ఎవరి మనస్సులు ఎల్లప్పుడూ నాలో లీనమై ఉంటాయో నేను వారికి లేని వాటిని అందజేస్తాను, మరియు వారు ఇప్పటికే కలిగి ఉన్న వాటిని భద్రపరుస్తాను. బిడ్డలతో ఏ పండుగ చేసుకోవటమన్నా అమ్మకు ఉత్సాహమే. ప్రత్యేకించి భోగి అంటే అమ్మను పట్టుకోవడమే కష్టమయ్యేది. భాస్కరరావు అన్నయ్య, సోదరుడు సింగుపాలెం తాతయ్య ఉదయమే అమ్మకు కొత్త ధాన్యం సమర్పించుకునేవారు. అడవుల దీవి వారి అరిసెల ఘుమఘుమలు, కామేశ్వరమ్మమ్మ కోలాహలంగా వాటి పంపకం, ఆవరణమంతా కళకళలాడేది. ఆ అడవుల దీవి వారి అరిసెలు తిన్నారు. స్వర్ణోత్సవం కొరకు ఆంధ్రదేశం నలుమూలల నుండి అడవుల దీవి మధు అన్నయ్య నాయకత్వంలో తాటాకులు సేకరించి సోదరుడు సింగుపాలెం తాతయ్య ఆధ్వర్యంలో దాదాపు 100 పందిళ్లు వేయటం జరిగింది. అడవుల దీవి మధు అన్నయ్య గురించి మీరు ఎరుగుదురా? సన్నగా రివటలాగా తెల్లగా సంపన్న కుటుంబీకురాలిగా ఉంది. కానీ అమ్మకు అవలీలగా బిందెలకు బిందెలెత్తి నీళ్లు పోసి స్నానం చేయిస్తున్నదే ఎవరామె? అవును, ఆమె అడవుల దీవి సుశీలక్కయ్య. విశిష్టమైన ఎల్లాప్రగడ కుటుంబం వారిది. అడవుల దీవిలో వందలాది ఎకరాల కల సంపన్న కుటుంబం వారిది. అంత సంపన్నులు అమ్మ దగ్గర ఒదిగి, అందరి మనసులలో ఎదిగి ఎలా అమ్మ సేవ చేశారో, అమ్మవారిని ఎలా ప్రభావితం చేసిందో గమనిద్దాం. సుశీలక్కయ్య అందరింటి కుటుంబీకురాలుగా జిల్లెలముడిలోని అమ్మ బిడ్డల అందరికీ సేవలు చేసే మానసిక ఉన్నత స్థాయికి ఎదిగిందంటే ఆమె మనస్సులో, వారి కుటుంబంలో అమ్మ ఎంత మార్పుకు కారణమైందని ఊహించుకుంటేనే ఆశ్చర్య ఆనందాలు కలుగుతాయి. సుశీలక్కయ్యకు అమ్మ పట్ల ఎంత విశ్వాసమో మాటల్లో చెప్పటం కష్టం. స్వతహాగా రామభక్తురాలు. కానీ అమ్మను రాముల వారిగా, సీతాదేవిగా ఊహించుకుంటే సుశీలక్కయ్య మనసు ఆర్ద్రమయ్యేది. అక్కయ్య మాటలలో ఎంత పరిణితి కనిపిస్తుందో అక్కయ్యతో బాగా అనుబంధం ఉన్నవారికి, 1కి 4 సార్లు మాట్లాడిన వారికే తెలుస్తుంది. 1925లో ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా వల్లూరు గ్రామంలో కరణంగారు అంటే ఊరికి మకటం లేని మహారాజు, జమీందారు శ్రీ వల్లూరి బసవరాజు శ్రీమతి వరలక్ష్మి దంపతుల 4వ కుమార్తెగా జన్మించింది సుశీలక్కయ్య. పుట్టింది, పెరిగింది, విద్య నేర్చింది వల్లూరులోనే. 16 ఏళ్ల వయసులో అడవుల దీవి గ్రామకరణంగారైన శ్రీ ఎల్లాప్రగడ సత్యనారాయణ గారి పెద్ద కుమారుడు వెంకట లక్ష్మీ నరసింహశర్మ గారితో 1941లో అక్కయ్య వివాహమైంది. 2 ఏళ్లకే కుమారుడు మధు అన్నయ్య జన్మించారు. మధు అన్నయ్య 2 ఏళ్లు రాకముందే అక్కయ్య భర్త స్వర్గస్థులైనారు. అక్కడి నుండి ఆమె అత్తగారింటిలో గడిపిన జీవితం అనేక భావాల సమ్మేళనం, సంఘర్షణ. అత్తగారి కుటుంబం సామాన్యమైనదా? మంత్రులు కానీ, కలెక్టర్లు కానీ ఎవరు వచ్చినా ముందు వారింటికి వచ్చి వారి ఆతిథ్యం తీసుకుని వెళ్ళేవారు. మరి కరణంగారి కుటుంబం కదా. అక్కయ్య 4 ఏళ్ల అనురాగ దాంపత్యంతోనే 20 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయి అంతులేని దుఃఖంలో మానసికంగా కృంగి కృశించి శరీరం మీద తెల్లటి బట్ట మాత్రమే ధరించి ఒక దృఢ నిర్ణయంతో తన బ్రతుకు కొనసాగించింది. భర్త పోయి తనను శారీరకంగా మిగిల్చారు అంటే ఈ శరీరం భర్త తాలూకు అత్తగారి కుటుంబం సేవకే
అని గట్టిగా నిర్ణయించుకున్నది అక్కయ్య. ఈ మానసిక సంఘర్షణలో కన్నబిడ్డ మధు అన్నయ్యను పెంచి పెద్ద చేయటం సామాన్యమైన విషయం కాదు. ఒకసారి రైలు ప్రయాణంలో అమ్మను గురించి విన్నదట. కోడలను కూతురును ఒకటిగా చూడటమే అద్వైతం అని అమ్మ చెబుతున్నదని చెప్పుకున్నారట. అయినా అప్పుడు అమ్మ దగ్గరకు వెళ్ళలేదు. మొదటిసారి 1961వ సంవత్సరంలో తెనాలిలోని మరిది, తోడుకోడలు, ఆడపడుచులతో కలిసి జిల్లెళ్ళముడి అమ్మ వద్దకు వచ్చింది. అందరూ కాళ్ళు కడుక్కొని వస్తుంటే అక్కయ్య నవ్వుకున్నది. కడుక్కోవలసింది మనసును కదా అని. అమ్మ దగ్గరకు పిలిచి నీళ్లు తెప్పించి కాళ్ళు కడిగించుకుంటుంటే అమ్మలోని ఆ వాత్సల్యానికి, ఆప్యాయతకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అక్కయ్యకు. అమ్మ ఆ నీళ్లు తాగమన్నది. సుశీలక్కయ్య వెంటనే త్రాగేసింది. అంటే మొదటి పరీక్షలో నెగ్గింది. తరువాత అక్కయ్య చేతే పాదాలు తుడిపించుకొని ఆ పాదాలు అక్కయ్య ఒళ్ళో పెట్టింది అమ్మ. అక్కయ్య చేత పాదాలకు పసుపు కుంకుమలతో పారాయణ పెట్టించుకొని ఇంతకంటే ఎవరూ బాగా పెట్టలేరని అనేది అమ్మ. తను ముత్తైదువను కానందువలన అమ్మకు తెచ్చిన వస్త్రాలు అమ్మకు బొట్టు పెట్టి పెట్టమన్నది తన తోటి కోడలను. కానీ అమ్మ ఏమీ పర్వాలేదు, నీవే పెట్టు అని చీర రవిక అక్కయ్య చేతే పెట్టించుకుంది. పూలు తలలో పెట్టించుకుంది. ఇప్పుడే వస్తాను, నేను వచ్చే వరకు ఉండమని చెప్పి అమ్మ లోపలికి వెళ్ళింది. వెంట వచ్చిన వారు ఎంత బలవంతం చేసినా అక్కయ్య అక్కడి నుండి కదలలేదు. రెండవ పరీక్షలోనూ నెగ్గింది. పెట్టిన చీర రవిక కట్టుకుని వచ్చి చూపించింది అమ్మ. అప్పుడు తానెంతకాలం ఆరాధించిన సీతమ్మ తల్లి అమ్మే అనిపించింది సుశీలక్కయ్యకు. నాన్నగారి బట్టలు నాన్నగారు వచ్చి అమ్మ ప్రక్కన కూర్చుంటేనే పెడతానన్నది అక్కయ్య. అక్కయ్య కోరిక ప్రకారం నాన్నగారు కూడా వచ్చి అమ్మ పక్కన కూర్చొని బట్టలు పెట్టించుకున్నారు. తన జీవితానికి అమ్మ తప్ప ఇంకేమీ లేదనిపించింది. అమ్మ అక్కయ్యను కరుణించి ఇచ్చిన వరం. అమ్మ స్నానం అక్కయ్య చేతుల మీదుగా జరగడం. 6 సార్లు స్నానం చేయించిన రోజులు కూడా ఉన్నాయి. అమ్మతో ఒకరోజు సుశీలక్కయ్య, నిన్ను చూసిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాలని అనిపించడం లేదు అన్నది. ఈ తృప్తి ఇంకా ఎక్కడా కలగదు అంటూ సీతారామ కళ్యాణంలాగా నాన్నగారికి నీకు కళ్యాణం చేస్తానమ్మా అని అడిగింది. నాన్నగారిని అడగండి అన్నది అమ్మ. నాన్నగారు అంగీకరించారు. 4-5 సంవత్సరాలు అక్కయ్య వాళ్ళ చేత కళ్యాణం చేయించుకున్నది అమ్మ. పెళ్లిలో ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అన్నీ చెప్పి చేయించుకున్నది. అమ్మ నాన్నగారి పాదాలకు, నాన్నగారు అమ్మకి తలంబ్రాలు పోయడం జరిగింది. ఆ రోజు అడవుల దీవి నుండి 1000 లడ్డూలు తెచ్చి నివేదన చేయడం జరిగింది. అమ్మ అక్కయ్యను భవతి భిక్షాందేహి అని అడగమని చెప్పి లడ్లు ఇచ్చింది. భర్త పోయిన దుఃఖంలో అంతవరకు అక్కయ్య తీపి తినలేదట. సుశీలక్కయ్యను పిలిపించుకుంది అమ్మ ఒకసారి. ఆ రోజు నృసింహ జయంతి. అమ్మ ఒడిలో తలపెట్టుకుని హాయిగా పడుకున్నది అక్కయ్య. అమ్మ అక్కయ్యను ముద్దు పెట్టుకున్నది. అమ్మ పక్కలో పడుకున్నది. సుశీలక్కయ్య ఒడిలో అమ్మ కూర్చున్నది. బొట్టు పెట్టించుకుని ఖద్దరు చీర పెట్టించుకున్నది. అప్పుడు సుశీలక్కయ్య నంబులన్నయ్య చేత గాజుల దండ కట్టించి అమ్మ మెడలో వేసింది. ఆడ మగ తేడా లేకుండా అందరికీ బొట్లు పెట్టించి గాజులిప్పించింది అమ్మ అక్కయ్య చేత. ఇదంతా బంధువులు హర్షించలేకపోయారు. తర్వాత బంధువులు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా అనే ప్రశ్న మనసులో కలిగినప్పుడు దేవుడే ముఖ్యమని నిర్ధారణకు వచ్చింది అక్కయ్య. అమ్మ ఎప్పుడూ అక్కయ్యకు అభయహస్తంతోనే దర్శనమిచ్చేది. అమ్మ తన ప్రక్కలో అక్కయ్యను పడుకోబెట్టుకునేది. తను అక్కయ్య ఒడిలో కూర్చునేది. ఒకసారి 1000 కొబ్బరికాయలు కొట్టమన్నదట. గుమ్మడికాయంత కర్పూరం తెమ్మన్నదట. ఒకసారి 5 కిలోల కుంకుమతో పూజ చేయించుకొని ఆ కుంకుమ మొత్తం అక్కయ్యకు ప్రసాదంగా ఇచ్చిందమ్మ. పొట్లాలు కట్టి అందరికీ పంచింది అక్కయ్య. ఒకసారి అక్కయ్య తన దగ్గర సొమ్మంతా పోగేసి అమ్మకు తెల్ల చీర పంపించిందట. అమ్మ తాను కట్టుకోవడానికి మరే చీర లేదని ఈ తెల్ల చీర తెమ్మని కట్టుకున్నదట. మధు అన్నయ్య పెళ్లి సమయంలో అక్కయ్య 900 రూపాయలు ఇస్తే సాయమ్మ గారిని పంపించి కంచిపట్టు చీర చెప్పించి కట్టుకున్నదట అమ్మ. అదే అమ్మ మొదటగా పట్టుచీర కట్టుకోవటం. ఒక సమయంలో అమ్మ ఒక పెద్ద కర్పూరం గడ్డ చేతిలో పెట్టుకుని ఇదెవరు తీసుకుంటారు అంటే ఎవరూ ముందుకు రాలేదు. సుశీలక్కయ్య నాకివ్వమ్మా అన్నది. అమ్మ కర్పూరం ప్రతిష్టకు ఉండాలి అన్నది. ఎవరి ప్రతిష్టో చెప్పలేదు. నీ దయ ఉంటే అలాగే అని సుశీలక్కయ్య
ఆ కర్పూరం తీసుకుంది. ఇది 1966లో జరిగింది. ఆ కర్పూరం అమ్మ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో వినియోగించారు. 20 ఏళ్లు ఎలా కాపాడావని సుబ్బారావు అన్నయ్య ఆశ్చర్యపోయారు. ప్రతిష్ఠ సమయంలో అంతమంది స్వామీజీలు పెద్దలు ఉన్నా అక్కయ్య అమ్మకు మొదటి హారతి ఇచ్చింది. ఒకసారి అమ్మ అక్కయ్యకు 3 పెద్ద గంధం ఉండలు ఇచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చెప్పింది. అక్కయ్య వాటిని వెండి పాత్రల్లో దాచుకుందట. సుశీలక్కయ్యతో అమ్మ ఒకసారి, నీవు చింతించనవసరం లేదు, నీ బిడ్డ బాధ్యత నేను తీసుకుంటాను అని మధు అన్నయ్య బాధ్యత తను తీసుకున్నది. మధు అన్నయ్య పెళ్లిలో ఒక విశేషం జరిగింది. సుశీలక్కయ్య అన్నగారు చలపతిరావు గారి కూతురు లలితక్కయ్యను మధు అన్నయ్యకు చేసుకోమని సుశీలక్కయ్య తండ్రి గారు అక్కయ్య దగ్గర మాట తీసుకున్నాడట. అమ్మ, ఆ సంబంధం నాకు ఇష్టం లేదు, వెళ్ళి వాళ్లకు చెప్పిరా అందట అక్కయ్యతో. అక్కయ్య గుంటూరు వెళ్ళి వారంతా ఏడుస్తున్నా పోట్లాడుతున్నా అలాగే చెప్పి వచ్చిందట. కానీ తర్వాత అమ్మ, నేను చెబుతున్నాను, ఈ సంబంధమే చేసుకో అన్నదట. జిల్లెల ముడిలో పెళ్ళి అని అమ్మ నియమం పెట్టింది. బంధువర్గం సహాయ నిరాకరణ చేసింది. నాన్నగారితో మా అబ్బాయి పెళ్ళి అని చెప్పి అందరినీ పిలిపించింది. పెళ్లి ఘనంగా అమ్మే ఖర్చులు భరించి చేయించింది. హైమక్కయ్య ఆడపడుచుగా నిలిచింది. ఇక మధు అన్నయ్య పిల్లల వ్యవహారం అంతా అమ్మే చూసింది. ఆరోగ్యం బాగోలేక మధు అన్నయ్య భార్య లలితక్కయ్యకు ఇక బిడ్డలు వద్దని ఆపరేషన్ చేయించాలనుకుంటే వద్దని మగబిడ్డని వరపుత్రునిగా ప్రసాదించిందమ్మ. పెట్టుపోతలలో అక్కయ్యది భారీ చేయి. ఒకరోజున అమ్మ అక్కయ్య కలలో కనిపించి 1000 ఉండ్రాళ్ళు చేయించి పెట్టమన్నది. గుంటూరులో శ్రీ రామరాజు కృష్ణమూర్తి గారి ఇంట్లో మాతృశ్రీ అధ్యయన పరిషత్ గుంటూరు శాఖ వారు అనసూయ వ్రతం చేస్తుంటే సుశీలక్కయ్య 1000 ఉండ్రాళ్ళు చేసి తీసుకొని కుటుంబంతో సహా వచ్చి ఆ వ్రతంలో పాల్గొన్నది. నివేదన చేసిన వెంటనే ఒక ఆవు దూడ కోడే వచ్చి బయట వాకిట్లో ఎదురుగా నిలబడి ఉన్నాయి. అమ్మ, నాన్నగారు, హైమక్కయ్య ఆ రూపంలో వచ్చారని ఆనందంతో నివేదన చేసిన ఉండ్రాళ్ళు పెడితే అవి హాయిగా తిని వెళ్ళాయి. సంక్రాంతికి అరిసెలు తప్పనిసరిగా గంపలకు గంపలు చేసుకువచ్చేవారు. అన్నపూర్ణాలయంలో పచ్చళ్ళు భారీ స్థాయిలో పంపేది. మరో సేవా విశేషం చూడండి. జిల్లెలముడిలో పనిచేసే వారంతా దేవతలే అన్న భావంతో అక్కడ వాళ్ళందరికీ అడవుల దీవి నుండి చెప్పులు కుట్టించి పంపించింది ఒకసారి. ఎంత విశిష్టమైన సేవ, ఆలోచన! అక్కయ్య చేసిన మరో సేవ అడవుల దీవికి జిల్లెలముడికి బంధం మరింత చిక్కగా చేయటంలో ప్రధాన పాత్ర వహించింది. సుశీలక్కయ్య మరిది ఎల్లాప్రగడ ఉమామహేశ్వరరావు అన్నయ్య గారి 2వ కూతురు వైదేహి అక్కయ్యను శ్రీ బ్రహ్మాండం రవి అన్నయ్యతో వివాహం జరిపించడంలో ప్రధాన పాత్ర వహించింది. ఇది ఎల్లాప్రగడ వారి వంశాన్ని తరింపచేసిందంటుంది సుశీలక్కయ్య. అంతేకాదు, డాక్టర్ కోన సత్యం అన్నయ్యకు కూడా అడవుల దీవిలోని తలగడ దీవి వారి ఆడపడుచు రాజ్యమక్కయ్యతో వివాహం జరిపించడంలోనూ అంతర్లీనంగా అక్కయ్య ప్రోత్సాహమే కారణం. అభిషేక ప్రియ అయిన అమ్మకు నిత్యం స్నానం చేయించే అదృష్టం దక్కించుకున్న అక్కయ్య అమ్మ తీసివేసిన ప్రతి వస్తువును చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంది. అవే ఆమె ఆస్తిపాస్తులు. అమ్మతో ఎన్నో అనుభవాలు, అనుభూతులు పొందిన సుశీలక్కయ్య 27/10/2013 అమ్మలో ఐక్యమైంది. మానవ సేవ మాధవ సేవగా భావించిన అక్కయ్య మాధవుని దరిచేరి పూజించి సేవ చేసే మహాభాగ్యం తనదిగా చేసుకున్నది. ఆమెతో పాటు ఆమె తదనంతరం అమ్మకు అడవుల దీవి వారి సేవ మధు అన్నయ్య, శ్రీరామ్మూర్తి అన్నయ్య, ప్రసాద్ అన్నయ్య రూపంలో కొనసాగింది. ప్రసాద్ అన్నయ్య జీవనయాత్ర ముగించుకుని అమ్మదరి చేరాడు. ఇక సతీష్ భవిష్యత్ ఆశాకిరణం. పుట్టింటి వారు వల్లూరి వారి అమ్మ సేవ చెప్పనే అక్కర్లేదు. సుశీలక్కయ్య సవ్యసాచి. పుట్టినింటివారు మెట్టినింటివారు ఇరువురిని అమ్మ సేవలో మమేకం చేసింది. ఇప్పుడు తామర తంపరగా అమ్మ సేవలో అందరూ సుశీలక్కయ్య సంబంధికులే. అంతా అమ్మ చేయించుకోవటమే. జయ హో మాతా.